తమ్ముళ్ళు చెల్లెలు అనుకుంటారు మీలో, అన్న పెళ్ళైపోతే ఇంకా శోధనలు ఏముండవు అన్నా అనుకుంటారు కొంతమంది. కానే కాదు, దావీదుకు పెళ్ళయింది. పెళ్ళం ఉంటే చాలన్నా, పరాయి స్త్రీ దగ్గరికి, పరాయి పురుషుని దగ్గరికి పెళ్ళైతే చాలు, వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? దావీదుకు చాలామంది పెళ్ళాలు ఉన్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటాయా అంటే, పాపానికి లిమిట్స్ లేవు, పాపానికి బౌండరీస్ లేవు. అజాగ్రత్తగా నువ్వు ఉంటే, అప్రమత్తంగా నువ్వు ఉన్నట్లయితే, అప్రమత్తంగా నువ్వు ఉండకపోయినట్లయితే ఖచ్చితంగా పాపంలో పడతావు. దావీదు పాపంలో 20 సంవత్సరాల వయసులో బెళ్ళ, 30 సంవత్సరాల వయసులో బెళ్ళ, 40 సంవత్సరాల వయసులో బెళ్ళ, 50 సంవత్సరాల వయసులో పడ్డాడు. ఎవరు అనుకోకండి నేను పాపములో పడేటటువంటి వయసు దాటిపోయింది అని అనుకోకండి. చచ్చిపోయేంత వరకు ఏదో ఒక శోధన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. చచ్చిపోయేంత వరకు ఏదో విధంగా నిన్ను పాపంలో పడేయడానికి సైతాను ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు వృద్ధాప్యమందు 69 సంవత్సరాల వయసులో కూడా పాపంలో పడేయటానికి సైతాను ట్రై చేశాడు. తెలుసా మీకు? ఎలాగో కాసేపట్లో చెప్తా, దానికి ముందుగా చెప్పాల్సింది చెప్పనివ్వండి. సో 50 సంవత్సరాల వరకు అద్భుతంగా పరిపాలన చేసి సుమారు 50వ సంవత్సరంలో వ్యభిచారం చేశాడు. అంతే 51వ సంవత్సరం పాటు ఇష్టానుసారంగా జీవించాడు. ఇక మొదలయ్యిందండి దావీదు జీవితంలో కష్టకాలం. 2వ సమూయేలు గ్రంథాన్ని మీరు చూస్తే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దావీదు యొక్క పరిపాలన స్టార్ట్ అయ్యింది. 2వ సమూయేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. మొదటి 12 అధ్యాయాల్లో ఏమో దావీదు యొక్క పరిపాలన, అద్భుతంగా సాగుతున్న పరిపాలన గురించి ఉంటుంది. కానీ 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపమును గురించి రాయబడి ఉంది. 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం సగానికి సగం. 12వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల పరిపాలన, 12 నుంచి 24వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల పరిపాలన. 11వ అధ్యాయం వరకు దావీదు పరిపాలన అంతా కూడా వెలుగుమయం, సంతోషం, ఆనందం. 12వ అధ్యాయం నుంచి మిగతా 20 సంవత్సరాలు దావీదు జీవితం అంతా కూడా అయోమయం, అంధకారం, అధ్వానం. కారణం దావీదు చేసిన పాపం. రైట్. ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు చేసిన పాపము, ఇందాక చెప్పాగా, యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధానికి వెళ్ళకు, అది బాధ్యత. రాజుగా తన దేశాన్ని కాపాడుకోవడం తన బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి ఒక అమ్మాయిని పిలిపించుకొని ఇంట్లో పాపం చేశాడు. భర్తలు జాగ్రత్త, భార్యలు జాగ్రత్త. మళ్ళా చెప్తున్నా, భార్య ఇంట్లో లేదని, భర్త ఇంట్లో లేడని, ఒకవేళ ఎవడో ఒకని ఇంటికి పిలిపించుకొని, దేన్నో ఒక దాని ఇంటికి పిలిపించుకొని పరిశుద్ధంగా ఉండాల్సిన, ప్రేమతో నిండాల్సిన, ప్రభువు ఉండాల్సిన నీ ఇంటిలోనికి పాపాన్ని ఆహ్వానించిన, పాపిష్టి వాడిని ఆహ్వానించి నీ ఇంటిని పాపంతో నింపినట్లయితే వినో, ఆ ఇల్లు పాతాళంగా మారిపోతాయి. 2, ఉద్యోగం చేయడానికి కారణం, నీ కుటుంబం పోషించబడాలంటే నువ్వు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసే చోట నువ్వు ఉద్యోగమే చేయాలి. అంతేగాని ఉద్యోగం చేసే చోట ఉద్యోగానికి బదులుగా, ఉద్యోగం చేసే చోట పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కానీ, పరాయి పురుషునితో అక్రమ సంబంధం కానీ ఒకవేళ నువ్వు ఏర్పరచుకుంటే, ఉద్యోగం చేసే చోటే నీకు దేవుడు నరకాన్ని సృష్టిస్తాడు. ఉద్యోగం చేసే చోటే నువ్వు నష్టపోతావు, సమస్యల వలయంలో చిక్కుకొని పోతావు. చేతులారా ఉద్యోగము నీకు శాపంగా మారుతుంది. చదువుకుంటున్న తమ్ముళ్ళు, చదువుకుంటున్న చెల్లెళ్ళు వినండి. మీరు స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, చదువు మీకు ఒక బాధ్యత. రేపటి దినాన్న మిమ్మల్ని కాపాడేది, పోషించేది, మీ భవిష్యత్తుకు భద్రతనిచ్చేది మీ యొక్క చదువు.
చదువుకుంటున్న చోట చదువుకోవడం బాధ్యత. అలా చదువుకోవడానికి వెళ్ళిన మీరు చదువును పక్కన పెట్టేసి ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిలు కూడా పడి అబ్బాయిలు కూడా పడి వాళ్ళతో పాటు చట్టా పట్టాలు వేసుకొని అల్లరి చిల్లరగా తిరిగి అపవిత్రమైనటువంటి అలవాట్ల చేత మీరు మునిగిపోయినట్లయితే చదువుకునే చోట చదువు పాడైపోవడం వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది. అర్థమైందా? ఇంటి దగ్గర ఇల్లు పవిత్రంగా కాపాడుకోవలసిన నువ్వు నీ ఇంటిని పాపంతో నింపినట్లయితే ఇంటిలోనే నరకం నువ్వు చూస్తావు. ఉద్యోగం చేసే చోట ఉద్యోగం చేయవలసిన నువ్వు ఉద్యోగం ముసుగులో అపవిత్రమైన కార్యకలాపాలు చేసినట్లయితే ఉద్యోగం చేసే చోట నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. చదువుకోవాల్సిన చోట చదువుకు మానేసి చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చిల్లరిగా తిరిగినట్లయితే నువ్వు చదువుకునే చోట చదువుకునే కాలేజీలో చదువుకునే యూనివర్సిటీలో నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నరకాన్ని అనుభవిస్తావు. దావీదు జీవితంలో ఎగ్జాక్ట్గా అది జరిగింది. దావీదుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధం చేయాల్సిన వాడివి యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నువ్వు పాపం చేశావు కాబట్టి యుద్ధాన్ని నీ ఇంటికి తీసుకొస్తా. నీ ఇంటిలో ఉన్న వాళ్ళతోనే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. నీ ఇంటిలో ఉన్న వాళ్ళే నీకు ప్రమాదంగా తయారవుతారు, అపాయంగా తయారవుతారు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నీ ఇంటిలోనే సమస్యలు సృష్టిస్తా. దేవుడు ఇచ్చినటువంటి శిక్ష